మేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క సలహా తీసుకోకుండా, దేవుణ్ణి సంప్రదించకుండా, ఆయన సహాయముతో పని ప్రారంభించకపోతే నీ పని పూర్తి కాదు. ఈరోజు నువ్వు ఏదైనా ప్రారంభించావా అడుగుతున్నా. ఎవరి ప్రమేయంతో ప్రారంభించావు? ఎవరి సలహాతో ప్రారంభించావు? ఎవరి ప్రోత్సాహంతో ప్రారంభించావు? నువ్వేమంటావు తెలుసా? నా స్నేహితుడి యొక్క ప్రోత్సాహంతో, నా బంధువు యొక్క ప్రోత్సాహంతో, నా పార్ట్నర్ యొక్క ప్రోత్సాహంతో ఆ పనిని ప్రారంభించానని చెప్పంటున్నావు. సగంలో ఆగిపోతుంది. ఎందుకని? దేవుని యొక్క సహాయం లేకుండా నువ్వు ఏది ప్రారంభించినా అది పూర్తి కావడం సులభము కాదు. This is the Bible. It's more than something you read, although you can do that too. But now it can also read to you, show you timeless stories in a whole new way, or even help you share what you've learned with someone you know. Read, listen, watch, share. Now you can do all of that and more, because now the Bible is an app. Download it for free at bible.com/app. కాబట్టే కదా వ్యాపారం సగంలో ఆగిపోయింది. కాబట్టే కదా నీ ఉద్యోగం సగంలో ఊడిపోయింది. కాబట్టే కదా నీ ఇంటి నిర్మాణం సగంలో ఆగిపోయింది. కాబట్టే కదా నువ్వు విదేశాలకు వెళ్ళే ప్రయత్నం సగంలో ఆగిపోయింది. కాబట్టే కదా నీ వివాహ ప్రయత్నం సగంలో ఆగిపోయింది. ఈరోజు నీ జీవితంలో పనులు ప్రారంభమైనవి కానీ పూర్తి కాలేదు. కారణం ఏమిటాయా అంటే నువ్వు దేవుడు లేకుండానే, దేవుని సహాయం తీసుకోకుండానే నీ పనులు ప్రారంభించేస్తున్నావు. సంగమా, ప్రతి దినాన్ని దేవుడితో ప్రారంభించు. ప్రతి పనిని దేవుడితో ప్రారంభించు. ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి ప్రయాణాన్ని దేవునితో ప్రారంభించు. అప్పుడు నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పనిని, ప్రయాణాన్ని, ప్రయత్నాన్ని, పరిచర్యను నా ప్రభువు ఆశీర్వదిస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని సహాయం లేకుండా, దేవుని యొక్క సలహా తీసుకోకుండా నువ్వు ఏది చేసినా ఆ పని సగంలో అర్ధంతరంగా ఆగిపోతుంది. బాబేలు గోపురం సగంలో అర్ధంతరంగా ఆగిపోయింది. కానీ దావీదు తను పరిపాలన ప్రారంభిస్తున్నప్పుడు ఆ పరిపాలన సగంలో ఆగిపోవాలని ఆశపడలా, అది సంపూర్ణం కావాలని ఆశపడ్డాడు. కాబట్టి తన పరిపాలన ఎవరితో ప్రారంభించాడో చెప్పండి? దేవునితో ప్రారంభించాడు, ప్రార్థనతో ప్రారంభించాడు, ప్రభువుతో ప్రారంభించాడు. ఫలితము దేవుడు తనకు డైరెక్షన్ ఇచ్చాడు. యూదా రాజ్యం మీద మొదటగా నీ పరిపాలన స్టార్ట్ చేయి. హెబ్రోనుకు వెళ్ళు, హెబ్రోను క్యాపిటల్ సిటీగా స్థాపించు. దేవుడు చెప్పినట్టుగానే దావీదు
మొదట యూదా గోత్రం మీద రాజుగా తన పరిపాలన ప్రారంభించాడు. హెబ్రోన్ అనే పట్టణాన్ని క్యాపిటల్ సిటీగా తాను స్థాపించాడు. జాగ్రత్తగా వినండి, రాజు అయ్యాడా లేదా? రాజు అయ్యాడు. ఇప్పుడు సైతాను సాధారణంగా ఏం చేస్తాడు? నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోకుండా చేస్తాడు, నీకు ఉద్యోగం రాకుండా చేస్తాడు, నీకు పెళ్లి కాకుండా చేస్తాడు, నీకు పిల్లలు పుట్టకుండా చేస్తాడు, వ్యాపారం లాభదాయకంగా మారకుండా చేస్తాడు. కానీ నువ్వు ప్రార్థనతో, దేవుని సహాయంతో నువ్వు అనుకున్నది సాధించినప్పుడు, నీకు ఉద్యోగం వచ్చినప్పుడు, నీకు ప్రమోషన్ వచ్చినప్పుడు, నీకు గర్భఫలం దొరికినప్పుడు, నీకు ఆరోగ్యం కుదుట పడినప్పుడు, ఆర్థికంగా స్థిరపడినప్పుడు, ఆ తర్వాత సైతాన్ గాడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఏమైతే పొందుకున్నావో దాన్ని అనుభవించకుండా చేస్తాడు, ఆనందించకుండా చేస్తాడు, ఆస్వాదించకుండా చేస్తాడు. అది సైతాన్ యొక్క తత్వం.